హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రవంతి మేడం. శ్రవంతి గారు. తరకాల నుండి. శ్రవంతి గారు, తరకాల నుండి. ఎస్ మేడం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/11 1990. 9/11/1990. ఓకే అండి. 1990. ఓకే అండి, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11:35 AM. ఓకే అండి, 11:35 AM. అండ్ ఎక్కడ జన్మించారు? పరకాల అండి, వరంగల్ డిస్ట్రిక్ట్. కర్తాల్, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే అండి, మరి గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే చెప్పండి అమ్మా సమస్య. హలో చెప్పండి అమ్మా సమస్య ఏంటి? హలో గురుగారు, నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈ మ్యారేజ్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను గురుగారు. మీకేనమ్మా? గురుగారు మీకేనా? మాకే గురుగారు. చెప్పండి అమ్మా, ఎందువల్ల కావటం లేదని అనుకుంటున్నారు? ఏమో గురుగారు, అంటే జాతకం చూపిస్తే ఐదారులను అడిగితే, ఇక్కడ పూజారులను అడిగితే ఏం దోషమేం లేదని చెప్పలేదు. తర్వాత ఇక చూస్తున్నాం కానీ అది ఇంటి దాకా రావట్లేదు. మనకు నచ్చిన చోట వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఆర్థికంగానా లేకపోతే జాతక రీత్యా నచ్చట్లేదా మీ ఆలోచన? అంటే ఇక అమౌంట్ అంటే ఇష్టం అని కూడా అంటున్నాం, కానీ అది ముందుకు రావాలి కదా గురుగారు. మీరైతే ఓ పని చేయండి అమ్మా. చెప్పండి గురుగారు. రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి జపాలు చేయించండి. ఓకే గురుగారు. వివాహానికి కారకుడైన శుక్రుడికి కూడా హోమం చేయించండి. అదే గురుగారు, అయితే ఈ జాబ్ కూడా నేను గ్రూప్ 4 రాస్తే రాలేదు, వస్తుందని ఒక పూజారి చెప్పాను. 7 మంగళవారాలు అమ్మా చూడండి, 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి. మొన్న నాగుల పంచమి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పాలు అభిషేకం చేసిన. మంచిదేనమ్మా. వరకు వెళ్ళినప్పుడు అట్లా చేస్తూనే ఉంటా, కానీ మనకు వస్తానే గానీ మ్యారేజ్ సంబంధాలు వస్తానే గానీ దోషాలు ఉన్నాయమ్మా. వాళ్ళకి మనం నచ్చాలి కదా గురువు. నిజమే, చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న దోషాలు మీరు తొలగించుకుంటే మీకు దారి ఏర్పడుతుంది. ఆ దోషం తొలగించడానికే చెప్తున్నా. 7 మంగళవారాలు మీరు సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేసి బియ్య పిండితో ఒత్తులు చేసేసి 7 ఒత్తులు ముత్తైదువులకి ఇవ్వండి. ఆ 7 మంగళవారాలు 7 ఒత్తులు ముత్తైదువులకి బియ్య పిండి ఒత్తులు చేసేసి ఇవ్వండి, దీపారాధన చేసేసి. తర్వాత 1 కిలోన్నర కందులు దానం చేయండి. ఎందుకంటే కుజుడు నీచపడవచ్చు, తర్వాత రాహుకేతుల ప్రాబ్లము ఉండొచ్చు, శుక్రుడు కూడా ఇబ్బందిలో ఉన్న పరిస్థితి ఉంది. మీరు శ్రీ స్తోత్రం అని ఉంటుంది, శ్రీ స్తోత్రం మీరు సెల్లో కొడితే వస్తుంది. అది రోజు పొద్దున సాయంత్రం చదువుకోండి. దీపం పెట్టండి, పొద్దున పూట సాయంత్రం పూట అమ్మవారికి దీపం పెట్టి స్తోత్రం చదవండి. తప్పకుండా మీకు 3 నెలల్లో వివాహం అవుతుంది. ఓకే గురుగారు, ఈ జాబ్ గురించి కూడా చెప్పండి గురుగారు. ఇప్పుడు గ్రూప్ 2 రాస్తున్నా, గ్రూప్ 3 కూడా రాస్తున్నా. అమ్మ మీరు వివాహం గురించి అడిగారు కనుక ఈసారి జాతకం మీ ఉద్యోగం గురించి అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు.